నమస్కారం. ఈరోజు ఈబీజీ రామ్జీ పథకాన్ని ఇక్కడ లాంచ్ చేస్తున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర మంత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఈరోజు మన నరేంద్ర మోడీ నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి నాయకత్వంలో, మన డిప్యూటీ మంత్రి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో గాని అభివృద్ధిలో గాని ముందంజలో ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. గత కాంగ్రెస్ గవర్నమెంట్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాని 20 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో చేయడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ జన్మనిస్తే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాకు పునర్జన్మ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక మంచి పరిణామం ఏంటంటే గాలేని నగరి కాలువ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 2,500 కోట్ల రూపాయలతో కడప నుంచి రైల్వే కోట వరకు అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కోడూరు ప్రజలు అందరి తరఫున మీ రుణం తీర్చుకోలేరు సార్ ఈ సందర్భంగా అని మనవి చేస్తున్నా. రైల్వే కోడూరు అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఆ నమ్మకం మాకు ముఖ్యమంత్రి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ కోడూరు నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్య